నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు సమతా సైనిక్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బండి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత కులాల రక్షణ, దళిత జాతి చైతన్యం కోసం 1924వ సంవత్సరంలో సెప్టెంబర్ 24వ తేదీన ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన మాజీ సైనికులతో కుల అహంకారుల బారి నుండి మన జాతిని కాపాడడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొత్త కార్యవర్గం ఈరోజు ఏర్పాటు చేయడం కోసం మమ్మల్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. ఈరోజు నెల్లూరు జిల్లాలో నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. మాకు చాలా సంతోషదాయకమైన విషయం. సమతా సైనిక్ దళ్ అనే సంస్థ సెప్టెంబర్ 24, 1924వ సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పట్లో స్థాపించారు. దీని మార్గదర్శనం ఏంటంటే ఎస్సీలకు ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే తక్షణం అక్కడికి వెళ్ళి ఈ సమతా సైనిక్ దళ్ సైనికులు ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలబడాలనే సదుద్దేశంతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ నెల్లూరు జిల్లాకి మాకు 8 మంది, మొత్తం 11 మంది కమిటీని నిర్మించారు. దీనికి మా రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సమతా సైనిక్ దళ్ గతంలో నేను యువజన విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో ఈ నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో, అలాగే కోవూరు నియోజకవర్గంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో, అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో పలు రకాల కేసుల్లో బాధితులకు అండగా నిలబడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత నూతన కమిటీ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి దళిత సోదరులు కదలి ముందుకు వచ్చి ఈ కమిటీలో భాగస్వామ్యం కావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. అందరూ సభ్యత్వం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కమిటీలు ఏర్పరిచి ఎక్కడైనా కానీ దళితులకు అన్యాయం జరిగితే ఆ దళితుల పక్షాన నిలబడేందుకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ నూతన కార్యవర్గం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై అత్యధికంగా దాడులు జరిగాయి. కానీ దాడులు చేసిన వారందరూ కూడా బయట తిరుగుతున్నారు. వారిని పట్టించుకునే నాదుడు గత ప్రభుత్వంలో లేకుండా పోయారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే 27 పథకాలు ఎత్తేసిన గత గవర్నమెంట్లో ఎత్తేసిన 27 పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకునేది ఏమంటే, ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ఏర్పరిచి ఆ నిధులు రిలీజ్ చేసిన ఎడల మా దళిత సోదరులు నిరుద్యోగులకి సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. అలాగే పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇంతకుముందు గతంలో ఒక 2 ఎకరాల భూమి కేటాయించేవాళ్ళు ఇప్పుడు ఆ పథకాలన్నీ ఎత్తేసారు. వాటినన్నింటిని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి అలాగే 27 పథకాలు కూడా మొత్తం తీసుకొని వచ్చి దళితులకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దళితులకి ఏం జరిగినా కానీ సమతా సైనిక్ దళ్ అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము.